మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైతు బంధు ఇది రేపనం చేస్తే మనకు ఓట్లు రైతులు బీఆర్ఎస్ కోటేసే అవకాశం ఉంటది. అది ఎన్నికల్ని ప్రభావితం చేస్తారు. ఇది ఇప్పుడు టెంపరీగా బంద్ చేపిద్దాం, కానీ ఎన్నికలు అయినాక మళ్ళా మనం ఇద్దాము అని నేను ఆయనకు ఒక మాట నేను బ్రదర్ అని కాల్ చేసి అంటే ఇమ్మీడియట్ గా ఆయనకు ఎవరో మహిళతోటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇప్పించి అది ఆపిచ్చిండు. దానివల్ల మనకి ఓట్లు పడ్డాయి. గుర్తించవారా రేవంత్ రెడ్డి? అది ఏది బల్పా? ఈయనకి పైసలు ఇస్తే ఈయనకి జయ అంటే ఈయనకి చిల్లర ఇస్తే అందరి దగ్గర ఎకరాలు భూములు రాయించుకున్నాడు. గాడు సిగ్గు శరం లేదు. ఏదో అధికారంలో ఉంటే నేను అసలే తినొద్దని అంటలేను, 10 రూపాయలు తినమంటున్నాం, ఎవరిని వద్దంటలేము, ఏ పార్టీని వద్దంటలేము. కానీ ఒక సిస్టమేటిక్ పరిపాలన ఏడదొచ్చిందిరా. నేను ఎంతో ఆశించిన కాంగ్రెస్ అంటే వస్తే ఏదైనా మంచిగా ఉంటుందని. కానీ నాకైతే ఈ యొక్క ఏదో రేవంత్ రెడ్డి ఏమనిపిస్తే అదే వానికి నచ్చింది ఎత్తుకుంటూ పోతుండు, కానీ ఒక సిస్టమేటిక్ పరిపాలన నాకు కనిపిస్తలేదు. కరెక్ట్ కాదు. కాల్వ సుజాత ఆమె ఏం తక్కువ చేసిందిరా? ఆమె బీఆర్ఎస్ వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టిండు, ఆమె ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండు. పొద్దుకి ఆమెకున్న అవెన్యూ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆమె పార్టీకి ఎన్నో రకాలుగా వాయిస్ ఇస్తున్నది. తప్పేముందిరా? మేమందరం ఇప్పుడు బంద్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎవరెవరు పేర్లు చెప్పినో, తీన్మార్ మల్లన్న, ఈ రఘు జర్నలిస్టు, కాలోజీ టీవోడు, నేను, కాల్వ సుజాత, బక్క జడ్సన్, వీళ్ళందరూ నోర్లు మూసుకుంటే మీ కాంగ్రెస్ కి 10 ఓట్లు రావురా? యువకులు కూడా ఓటేయాడు. ఆ ముసలాలు కూడా మేము నెగిటివ్ గా మాట్లాడితే అవి కూడా వాడాయి. గాడిది కొడుకులు ఆలోచన. ఇక నువ్వు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఒక్క ఓటు రాదు, ఉత్తమ్ రెడ్డి ప్రచారం చేసినా రాదు, బట్టి రెడ్డి ప్రచారం చేసినా రాదు. అర్థమైందా? అట్లనే కొంతమంది ఓడిపోయారు, బార్డర్లో వచ్చి ఓడిపోయారు, కానీ వాళ్ళ ప్రజల లోపల ఆదరణ ఉంది. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, 2000 ఓట్లతో ఓడిపోయాడు, లేదు నాంపల్లిలా. అట్లనే ఇప్పుడు పోడేం వీరయ్య ఉన్నాడు, ఆయనకు కూడా బార్డర్లో వచ్చి ఓడిపోయాడు, 5000 3000 10,000 లోపలనే. సో అట్లనే ఇప్పుడు బెల్లయ్య నాయక్ పార్టీ గురించి మస్తు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే టికెట్ కావాలని మస్తు పోరాటం చేసిండు, రాహుల్ గాంధీ తోటి మొత్తం దేశమంతా తిరిగిండు. మరి అట్లాంటి గుర్తించవారా రేవంత్ రెడ్డి? చెప్పండి మిత్రులారా. జుబాడి నరసింహారావు గట్టి పోటీ ఇచ్చిండు, ప్రజల లోపల ఆదరణ ఉంది. ఓడిపోతే వాడు కుట్రలు కుతంత్రాలు చేసి బీజేపీ నిలబెట్టి బీఎస్పీ నిలబెట్టి ఓట్లు చీలిచి ఓడిపోయారు. ఓడిపోయినా కానీ వాళ్ళకి ఒక వెంకట్ బాల్మూర్ లెక్క 3000 ఓట్లు రాలే కదా. గట్టి పోటీ ఇచ్చారు కదా, ప్రజల లోపల ఆదరణ ఉంది కదా, వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది కదా, నేపథ్యం ఉంది కదా. గుర్తించవరా రేవంత్ రెడ్డి? కదా. ఫిరోజ్ ఖాన్, కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయనకు మంచి ఆదరణ ఉంది ప్రజల లోపల. గుర్తించవా? కాదు, మనం ఎవరికైనా పదవి ఇస్తే దానివల్ల పార్టీకి లాభం అయ్యేటట్టుండాలి. నీకు చిల్లర కాదు రావులే. అన్ని పదవులే నమ్ముకున్నారు, 10 లక్షల నుంచి 30 లక్షలకి. ఈ యొక్క జనరల్ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, తొక్కాతోలు. వాడు దందా ఎత్తున్నాడు, బ్రోకర్ గాడాడు రేవంత్ రెడ్డి. జహీర్ లలాని అని ఉన్నాడు, ఆయన నార్త్ ఇండియన్. ఇప్పుడు ఆయన మోగ్లీ సునీతకు టికెట్ ఇచ్చిర్రు. ఎన్ని వచ్చినాయి? 6000 ఓట్లు వచ్చినాయి. నేను అడిగిన జహీర్ లలాని, బ్రదర్ మరి ఆయనకు కూడా టికెట్ ఆశించాను, మరి ఆయనకైతే నేను ఒక 50,000 ఓట్లు కండ్లు మూసుకొని తెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఆడ ముస్లిమ్స్ బాగున్నారు. యొక్క ముస్లిమ్స్ ఓట్లు అన్ని బీఆర్ఎస్ పడ్డాయి. రాజా సింగ్ ఉన్న చూడు గోషామాల, నా కళ్ళు మూసుకొని నేను 50,000 తెచ్చుకుంటాను అంటే పార్టీకి లాభం కాకపోరా? ఆయన నార్త్ ఇండియన్ ఉన్నాడు, గుజరాత్. ఆయన ఆడ గుజరాతీ మరోడోళ్ళు ఎక్కుంటారు. 6000 ఓట్లు వచ్చినాయి మోగ్లీ సునీతకి. మరి జహీర్ లాలానికి టికెట్ ఇచ్చింటే ఎక్కువ రాకపోరా? ప్లస్ ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. పార్టీకి డబ్బులు తెచ్చే అవకాశం ఉంటుంది, పార్టీ ఫండ్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా పార్టీకి లాభం కావాలి, ఓట్లను రావాలి, పైసలను రావాలి. అవి ఏవి కావు. ఆయన ఒక వ్యాపారాలు బిజినెస్లు తీసుకొచ్చే శక్తి ఉన్నది జహీర్ లలానికి. ఎవరి టాలెంట్ ఏందో గుర్తించాలి, కానీ నాకు జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డిని అవులా నా కొడుకు. గాడిది కొడుకులు ఉన్నారు, రాజకీయం తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు. విజయారెడ్డి, ఆమె పీజేఆర్ బిడ్డ ఉన్నది, ఆడు పీజేఆర్ కొడుకుని ఆడు పోతుంటే ఎందుకు ఆపలేదురా? అరే పీజేఆర్ అంటే ఆయనకి హైదరాబాద్ లా మంచి పేరున్నది.
పి జనార్దన్ రెడ్డికి. అలా వేయకున్న పేరుని మనం వాడుకోవాలి కదరా. 4 ఓట్లు వాడేరా బస్తీలల్లా. నీకు పార్టీ మీద ప్రేమ లేదు, ఏం లేదు. ప్రతిపక్షం నుండి దందా చేస్తావు. మాలాంటి వాళ్ళందరం కొట్లాడే అధికారం తీసుకొస్తే మళ్ళా దోసుకుంటావు. గంతే. ఈ గాడికొడుకు అందరు అట్లే ఉన్నారు. ఉత్తమ్ అట్లే ఉన్నాడు, బట్టి అట్లే ఉన్నాడు, రేవంత్ గాడు అట్లే ఉన్నాడు. దొంగ నా కొడుకున్నారు. ఆ రాహుల్ గాంధీ ఎడి నా కొడుకున్నాడు. ఆడికి గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. ఈడు రేవంత్ రెడ్డి చూపెట్టిన బొమ్మనే వాడు నిజం అనుకుంటున్నాడు. అర్థమైందా? మైనంపల్లి హనుమంతరావు, ఆయనకు ఆడ మంచి పట్టు ఉంది, మంచి ఓట్లు తెచ్చే సత్తా ఉంది. వాడు పైసలు బాగా మంచి మల్లారెడ్డి గారు ఒడగొట్టిండు కానీ లేకపోతే ఆయన గెలిచే క్యాండిడేట్. సో వీళ్ళందరినీ గుర్తించాలి కదరా. అవులే నీ మహేష్, వీళ్ళందరినీ కాకుండా మహేష్ కుమార్ గౌడ్ బొమ్మకి, అద్దంకి, దయాకర్కి, వెంకట్ బల్మూరి టికెట్ ఇస్తే నీకేం లాభమైందిరా పార్టీకి? 5 ఓట్లు అదనంగా రావు మనకి. ప్లస్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వెంకట్ బల్మూర్ అంటాడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు వాడు 3000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వారం ముందు టికెట్ ఇచ్చిండు. ఆడు ఈటల రాజేందర్ తోటి కుమ్మక్క అయితే కాంగ్రెస్ ఓట్లు కూడా ఆయన బీజేపీ పడేటట్టు చేసారు గాడి కొడుకు. అందుకు ప్రతిఫలంగా 50 కోట్లు తీసుకున్నారు. వాడు 2 ల్యాండ్ క్రూజర్లు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అల్లో వానికి 5 కోట్లు 10 కోట్లు ఆడు తీసుకున్నాడు. మిగతా రేవంత్ రెడ్డి జేబులో పెట్టుకున్నాడు. ఇది వీళ్ళ బతుకు. దొంగ నా కొడుకు. సో అట్లా ప్రజాదరణ ఉన్న నాయకులని గుర్తించాలి, లేకపోతే కష్టపడేటోని గుర్తించాలి, లేకపోతే వాడు పార్టీకి ఫండ్ తెచ్చేటోని గుర్తించాలి. అంతేగాని ఈ గాడిద కొడుకులతోటి ఈ అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి అనేటోడు నాశనం చేస్తున్నాడు. నీ ఇట్లనే చేయి. ఇప్పుడు ఆయనకు అది నువ్వు బక్క జడ్సన్ పార్టీ తరఫున గుర్తించకు. బరాబర్ నువ్వు ఎవ్వడు నిలబెడితే వాడిని ఓడగొడతాం. అర్థమైందా? నిజంగా కష్టపడేటోని గుర్తించాలి అంతే. ఇట్లనే చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల కొత్త పార్టీ వస్తుంది. పోరా అవులే, అవులా నా కొడుక ఆలేరు కాంగ్రెస్ పార్టీ అంట. అర్థమైందా? గాడిది కొడక. ఎవడరా కొట్లాడింది? ఎవడరా ఎన్ని ఇబ్బంది? బీజేపీ బీఆర్ఎస్ ఓడి ఇబ్బంది పెట్టినా భరించి దేశంలో ఎవడరా కొట్లాడింది? బోసుడికే. సిగ్గుశరం లేదురా? ఆయనకు 2 కాళ్ళు ఇరగొట్టుకొని కట్టెలు పట్టుకొని అడుతున్నాడు ఆయన బక్కా చేస్తాను బోసుడికే. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు వాడిని సిబిఐ ఎంక్వైరీ చేయరా వాని ఆస్తులని? బోసుడికే. కష్టపడేటోడు ఓడు, దోసుకునేటోడు ఇంకోడా? బోసుడికే. కష్టపడ్డాను ఎందుకు గుర్తించవరా? బోసుడికే. అన్నం తింటలేవరా? గాడిది కొడుక. నీ ఒరిజినల్ పేరు పెట్టుకోబ్బే. దమ్ము ఉంటే నీ ఒరిజినల్ పేరు పెట్టుకుని టైప్ చేయి. నీ ఐడెంటిటీ ఎంతో ప్రజలకు తెలుస్తుంది. అవులా నా కొడుక. ఓరా బోసుడికే. సరే నువ్వు అట్లనే మాట్లాడు. నేను వచ్చే ఎంపీ ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టియకపోతే చూడు. నువ్వు అట్లనే మాట్లాడు. అర్థమైందారా? బోసుడికే. నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నీ కాంగ్రెస్ గాడి కొడుకుని ఎవరు నమ్మలేదు రావులే. ఈ తెలంగాణ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు నమ్మలే. నమ్మితే 14లో గెలుతుండే, 18లో గెలుతుండే, జిహెచ్ఎంసీ గెలుతుండే, అని గెలుతుంటారా బోసుడికే? మీ ముఖాలకి చిల్లర సంపాదించుకునే బాడుకోవాలి. నిజంగా ప్రజల మీద ఉండే ప్రేమ ఉండి కొట్లాడితే అది వేరండి. ఆ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ మీద ప్రేమ ఉండి అది వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఆ మాత్రమైనా ఓట్లు పడుతున్నాయి. కానీ మీ ముఖాలు చూసి ఎవడు చెప్తలేడు. ఆ బీజేపీ మీద కోపంతో వేసిర్రు, బీఆర్ఎస్ మీద కోపంతో వేసిర్రు, మాలాంటి వాళ్ళం అర్థమయ్యేది చెప్తే వేసిర్రు. మీ ముఖాలు చూసి ఎవడు వేసిర్రా? గాడిది పిచ్చి నా కొడుక. నువ్వు గాడిది కొడుకురా. నువ్వు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కాదురా. నీ ఒరిజినల్ పేరు పెట్టుకోరా బోసుడికే. నీ దమ్ము ఉంటే నువ్వు మొగోడివి అయితే నీ ఒరిజినల్ పేరు పెట్టుకొని టైప్ చేయి. అప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. నీ ఐడెంటిటీ లేకుండా, నీ ఒరిజినల్ పేరు లేకుండా పేరు పెడితే దానికి దాన్ని కామెంట్ పెడితే దానికి గుర్తుండదు. నేను నీ కామెంట్ డిలీట్ చేసేస్తా. నీ ఒరిజినల్ పేరు పెట్టుకో నా లెక్క. అప్పుడు టైప్ చేయి. నువ్వు ఎవడు ఏంటిదో ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ప్రజలు నువ్వు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా అని నిర్ణయిస్తారు. నువ్వు అట్లనే చేస్తే నీ ఆలేరులో కూడా నేను ఓడగొడతారు. బీర్లాయలేని అందరికంటే ఎక్కువ నేనే రా పోస్ట్ చేసి పొద్దుగాలు అయితే ఆయన పోస్టులు పెట్టేది. అవులే బోసుడికే. అర్థమైందా? నిజాం మాట్లాడతాం, అట్లనే మాట్లాడతాం. ఇట్లనే అక్రాలు తప్పితే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుడే పని పెట్టుకుంటాం మేము. అర్థమైందా?
గుర్తుపెట్టుకో పిచ్చి నా కొడుకు.